బాలయ్య గారు 2 రోజులుగా బాగా ట్రోల్‌కి గురవుతున్నారు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో సైకో అని అన్నందుకు వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు బాలయ్య గారిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి సైకో అంటే అందరికి ఎంత పొడుచుకొచ్చింది. మరి బాలయ్య గారు గత 5 ఏళ్లలో ఎంత మనోవేదనకు గురయ్యారో ఎవరైనా ఆలోచించారా? అసలు ఆ రోజు ఆయన ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అనేది ఎవరైనా ఆలోచిస్తున్నారా? వాస్తవం చెప్పాలి అంటే ఏపీ రాష్ట్రంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం బాలయ్య మాత్రమే. ఎందుకంటే తనని, తన కుటుంబాన్ని, తన కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళని ఎంత క్షోభకు గురి చేశారో, ఎన్ని ఇబ్బందులకు గురి చేశారో అది అందరికీ తెలుసు. మరి దీనికి బాలయ్యకి సంబంధం ఏంటి అనేది, ఎందుకు మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ బాలయ్య అయ్యారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. సో రాజేష్ గారితో మాట్లాడదాం. రాజేష్ గారు, బాలయ్య ఒక మాట అన్నారని ఈరోజు ఇంత ట్రోల్ చేస్తున్నారే, మరి బాలయ్య ఆ మాట అనడానికి కారణం, అలానే ఎందుకు బాలయ్యని మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ అని అంటున్నారు? యాక్చువల్గా 2019 నుంచి 2024 మధ్యలో జగన్ పరిపాలించాడు కదండి. ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్ హయాంలో అత్యంత మానసిక క్షోభకు గురైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కేవలం నందమూరి బాలకృష్ణ అని చెప్పొచ్చు. ఎందుకు మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ అని నేను 3 సార్లు గట్టిగా చెప్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ చంద్రబాబు నాయుడు ఏమవుతారండి, బాలకృష్ణకి బావ అవుతారు. ఆయన్ని ఎంత వేధించారనేది మనం చూసాం కదా, అరెస్ట్ దగ్గర మొత్తం అన్ని చూసాం. చివరికి అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచారు. తర్వాత కుటుంబంలో సొంత చెల్లెలండి చనిపోతే కుటుంబ సభ్యులే మొత్తం అందరూ కలిసి ఆమెను చంపేలాగా, అదే ఆత్మహత్య చేసుకునేలాగా ఉరుగొల్పి ఇలా చేశారని చెప్పేసి తన సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించారు. తర్వాత ఇంకో చెల్లి శీలాన్ని శంకించేలాగా మాట్లాడారు అసెంబ్లీలో. వ్యక్తిత్వాన్ని హననం చేశారండి. అంటే నారా లోకేష్ పుట్టికి అవమానించారు. అవన్నీ సొంత అల్లుడిని అలా అంటున్నప్పుడు మరి ఈయన ఎంత మానసిక క్షోభకు గురై ఉంటాడు. మళ్ళీ తర్వాత ఇంకోటి, పెద్దల్లుడు కూతురు మీద ఇట్లా వ్యాఖ్యలు చేశారు. తర్వాత మళ్ళీ చిన్నల్లుడు వాళ్ళది గీతం యూనివర్సిటీ అండి. దానికి పర్మిషన్ తెచ్చుకోవడానికి 5 సంవత్సరాల పాటు వాళ్ళకి డీమ్డ్ యూనివర్సిటీ హోదా రాకుండా అడ్డం పడ్డారు. యాక్చువల్గా వాళ్ళకి ఎప్పుడోనే రావాలి డీమ్డ్ యూనివర్సిటీ హోదా అనేది, అది రాకుండా అడ్డం పడ్డారు. తర్వాత మళ్ళీ పెద్దల్లుడు, చిన్నల్లుడు, తర్వాత కుటుంబంలో 2 సొంత చెల్లెళ్ళు, కూతుళ్ళు, తర్వాత బావ, ఇంతమందిని జగన్మోహన్ రెడ్డి అండ్ కో అంటే కొడాలి నాని, రోజా, పేరు నాని, అంబటి రాంబాబు, ఇట్లా చెప్పుకుంటూ పోతే లెక్కలేదు. వల్లభనేని వంశీ, వీళ్ళందరూ కూడా ఎన్ని మాట్లాడినా కూడా ఏ రోజు కూడా ఈ 5 సంవత్సరాల్లో బాలకృష్ణ నోరెత్తి ఎక్కడ కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఎక్కడ మాట్లాడాల. కానీ జస్ట్ నిన్న అసెంబ్లీలో ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక, అది కూడా ఎందుకంటే సొంత బావు ఉన్న కూటమి ప్రభుత్వంలోనే తనకు అన్యాయం జరిగిందనే విషయం, దాని మీద ఉద్వేగానికి లోనే సైకోగాడు అని అన్నాడు. కానీ ఏది అంటే జగను తన చిన్నతనంలో ఏ హీరోకి అయితే ఫ్యాన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు అదే హీరో అన్నాడు ఆ మాట. అంతకంటే నిజంగా జగన్ అభిమానించి హీరోనే ఆ మాట అన్నాడంటే జగన్ చచ్చిపోవడం బెస్ట్ అనేది నా ఉద్దేశం. అంటే కష్టకాలంలో మీరు అన్నారు మనోవేదనకి గురయ్యారు బాలయ్య అని చెప్పేసి, మరి ఆ టైంలో చిల్లులకి, తన బిడ్డలకి, అల్లులకి కష్టం వచ్చినప్పుడు ఎలా సపోర్ట్ గా నిల్చున్నాడు, మరి ఎలా ఎదుర్కొన్నాడు ఒక మనిషి? ఇప్పుడు వాళ్ళు అన్ని రకాలుగా చేశారు కదండి. కాబట్టి మీరు గమనించండి, 5 సంవత్సరాల్లో బాలకృష్ణ ఎక్కడో కూడా తెర ముందు కనపడలా. ఎందుకంటే వాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపడానికి, ఆత్మస్థైర్యం పెంచడానికి మాత్రమే వెనకుండి వాళ్ళని నడిపించాడు. ఇప్పుడు సొంత చెల్లిని అంత మాట అన్నప్పుడు ఎవరైనా ఊరుకుంటారండి. కానీ అంటే మెయిన్ ఓర్పు వహించారు. అంటే తనదైన సమయం, సందర్భం వచ్చేదాకా కూడా మనిషి ఓర్పు వహించాలి. అది ఈయన తీసుకున్నాడు. యాక్చువల్గా మనకు తెలుసు కదా బాలయ్య మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది. చిన్నపిల్లాడి మనస్తత్వం, ఏదైనా ఉన్నా కూడా మనసులో దాచుకోడు, బయటకు చెప్పేస్తాడు. కానీ 5 సంవత్సరాల్లో కూడా తను ఎప్పుడు ఎక్కడ జగన్ ఎట్లా చేశాడు ఏంటి, లేకపోతే జగన్ ఈ విధంగా వ్యవహరించాడు, సైకోలాగా ఉన్నాడు అని కూడా ఇప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. మళ్ళీ తర్వాత జైలు దగ్గరికి వెళ్ళి చంద్రబాబు జైల్లో పెట్టినప్పుడు కూడా పరామర్శించారు, వచ్చారు, అంతా మామూలుగానే చేసుకున్నారు. ఇవన్నీ కూడా కేవలం మనసులో పెట్టుకొని తను మాత్రమే బాధపడ్డాడండి. ఈ విషయం మీకు తెలుసు అసలు ఎవరికైనా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అతను ఎంత మానసిక క్షోభకు గురై ఉంటాడు అనే విషయాన్ని ఒక్కసారి మీరంతా ఈ వీడియో చూసే వాళ్ళంతా ఆలోచించండి.
ఎందుకంటే ఇది మనం చెప్పుకున్నా కూడా అర్థమయ్యేది కాదండి, అది అనుభవించిన వాళ్ళకే ఆ బాధ తెలిసిద్ది. అటువంటి నందమూరి బాలకృష్ణ నిన్న సభలో అది సైకోగాడు అన్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. వీళ్ళంతా ఎన్ని మాటలు అన్నారండి 5 సంవత్సరాల్లో, అవన్నీ మనకు తెలిసినాయిగా. కానీ ఈరోజు ఆ ఒక్క మాట అన్నాడని చెప్పేసి బాలయ్య వీళ్ళు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ప్లస్ తెలుగుదేశం జనసేన మైత్రిని విడగొట్టడానికి మామూలుగా ఒక ప్రణాళిక రచించుకొని ఆ ప్రకారం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. బాలయ్య గారి మీద నెట్టేసే ప్రయత్నంలో ఇప్పుడు చేస్తున్నారు. కానీ వీళ్ళు యాక్చువల్గా ఎంత సఖ్యతగా ఉన్నారు. యాక్చువల్గా నిన్న పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ రిలీజ్ అయింది కదండి, దానికోసం తన అఖండ సినిమాని వాయిదా వేసుకున్నారు. డిసెంబర్ 5కి వాయిదా వేసుకున్నారు. ఆ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారు. అసెంబ్లీలో వీళ్ళు మహిళా ఎమ్మెల్యేలు వీళ్ళంతా కలిస్తే వాళ్ళకి చెప్పి ఇట్లా తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా ఉంది, దానికోసం నేను రిలీజ్ చేసుకున్నాను అని చెప్పేసి చెప్పారు. అంత సఖ్యతగా వాళ్ళు ఉన్నారు. అది ఉన్నప్పుడు ఇతను ఓర్చుకోలేకపోతున్నాడు. 2019లో తర్వాత అధికారంలోకి వచ్చిన 2024లో నేను అధికారంలోకి రాకపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ అనేది అతని మనసులో ముద్ర పడిపోయింది. అందుకని తనకి ఏ అంశం దొరికినా ఏ విషయం దొరికినా కూడా దాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ జనసేన మైత్రిని చెడగొట్టాలి అనేది అతని మెయిన్ టార్గెట్ అనమాట. అంటే సార్ నాకు ఒక చిన్న డౌట్. నేను సోషల్ మీడియా స్క్రోల్ చేస్తుంటే ఒకరు పాత వీడియో ఒకటి పోస్ట్ చేశారు. నిండు సభలో అసెంబ్లీలో అంటే వైసీపీకి సంబంధించిన ఒకరు బాలయ్య బాబు సైకో 4 హాస్పిటల్స్ సర్టిఫైడ్ చేశాయి. సో సర్టిఫైడ్ సైకో ఎవరైనా ఉన్నారు అంటే అది బాలయ్య అని చెప్పేసి అన్నప్పుడు అందరూ నవ్వారు. మరి ఆ రోజు ఎవరు మాట్లాడింది? ఈరోజు బాలయ్య గారు జగన్ని సైకో అంటే ఎందుకు అందరూ మీడియా ముందుకు వచ్చారు? యాక్చువల్గా ఆ రోజు ఆ 4 సర్టిఫికేట్లు వాళ్ళు చూపించి బాలకృష్ణని బాగా హేళన చేశారు కదా. కానీ ఆ రోజు ఎప్పుడు కూడా ఎక్కడ బాలకృష్ణ బయటకు వచ్చి ఇట్లానే అనలేదు. కానీ ఇవాళ మాత్రం జగన్ని సైకో అన్నాడని చెప్పేసి అంటున్నారు. వాస్తవానికి సైకో అన్నది ఏమన్నా కొత్త పదం అండి? బాలకృష్ణ తీసుకొచ్చాడా, అయితే దాన్ని కొత్తగా ఆవిష్కరింపజేశాడా? కాదు కదా. అది జనాల్లో జస్ట్ మనలాగే కామన్ మ్యాన్స్ అండి. ఎవరో ఒకళ్ళు సైకో అని చెప్పేసి పేరు పెట్టారు. ఎందుకంటే అతని చేష్టలు, అతను చేస్తున్న పనులు, ఆ వ్యవహారాలని చూసిన తర్వాత ఆ పేరు పెడితే అది అలా 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 స్ప్రెడ్ అయిపోయి మొత్తం మొన్న 2024 ఎన్నికల్లో ఒక ప్రచారాంశంగా మారింది. అది చివరికి చంద్రబాబు నాయుడు దగ్గర కూడా వెళ్ళింది ఆ సైకో అనే పదం. ఆ పదం బాగుంది కాబట్టి ప్రచారం అంశంగా మార్చుకొని అక్కడక్కడ ఆయన కూడా దాన్ని ప్రస్తావించారు, వినోదంగా మార్చుకున్నారు. ఇప్పుడు అది కాదని చెప్పేసి అంటే 5 కోట్ల ఆంధ్రులకి తెలుసు సైకో అని. అట్లా కాదని నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ ఒక్కడు లేచి సైకో అన్నాడని చెప్పేసి దాన్ని పట్టుకుని అంత రాద్ధాంతం చేస్తున్నారంటే దాని వెనక రాజకీయ కారణం ఉందండి. అంటే నాకు డౌట్ సార్, అంటే తన చెల్లి తల్లి దగ్గర ప్రజలు వీళ్ళందరూ కూడా ఈ విధంగా అంటున్నారు. అంటే బాలయ్యని టార్గెట్ చేసినట్టు ఇప్పుడు జనాల్ని వాళ్ళని కూడా టార్గెట్ చేస్తారు వైసీపీ వాళ్ళు. ఎందుకంటే వైసీపీ జనాలందరూ కూడా ఎలక్షన్స్ టైంలో అలానే మాట్లాడారు కదా. తనకు రాజకీయంగా లాభం కలుగుతుంది అంటే ఏ విషయమైనా సరే అతను టార్గెట్ చేస్తాడండి. ఏ విషయమైనా పట్టుకొని దానికి సంబంధించిన వాళ్ళని టార్గెట్ చేస్తాడు. దాని గురించి ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అతని లక్షణమే అది, అట్లా ఉంటుంది. కాబట్టి బాలకృష్ణ అన్నమాట తను సొంతంగా తీసుకొచ్చింది కాదు, ప్రజల్లో నుంచి వచ్చింది. దాన్ని వీళ్ళు ప్రజలంతా కూడా అంటే గుర్తించి అది జనాల్లో నుంచి వచ్చింది కాబట్టి అంటే న్యాచురల్గా స్వీకరించాలి. ఇప్పుడు ప్రత్యేకంగా బాలకృష్ణ అనటం వల్ల వైసీపీ వాళ్ళు ఏదో రెచ్చిపోయి మాట్లాడి జగన్ని సైకో అన్నారు అది ఇది అని చెప్పేసి ప్రచారం చేయడంలో కూడా అసలు అర్థం లేదు. జస్ట్ ఎవరో ఒక కామన్ మ్యాన్ పుట్టించిన పదం అది ఒక రాజకీయ కోణంలో. వాళ్ళు కావాలని చెప్పేసి దీని మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే ఆ లక్ష్యం ఏంటంటే టీడీపీ జనసేన మైత్రిని చెడగొట్టాలి అని. అంటే కూటమిని విడదీసేసి 2029 ఎలక్షన్స్ లో లబ్ధి పొందడం కోసం ఇదంతా చేస్తున్నారు. ఇది బాలయ్య మీదకి నెట్టేస్తున్నారు. అంటే ఇందులో కష్టాలు అనుభవించేది, మనోవేదన అనుభవించేది బాలయ్య, ట్రోల్కి గురయ్యేది బాలయ్య. వీళ్ళ వల్ల ఈ నింద కూడా ఆయన మొయ్యాలి. అందుట్లో నో డౌట్. అతను అంత క్షోభకు గురవుతున్నా కూడా మనిషి ఉల్లాసంగా ఉంటాడండి, సరదాగా ఉంటాడు, పట్టించుకోడు. ఎంత మానసిక క్షోభ ఉంటుంది అనేది మనసులో మీరు అర్థం చేసుకోండి. అయినా కూడా అవన్నీ మనసులో పెట్టుకోడు. చిన్నపిల్లాడి మనస్తత్వం ఏదున్నా కూడా మనం మనసులో దాచుకోడు. మరి మొహం మీద సైగ కూడా అనేసాడు కదా. తర్వాత రేపు జగన్ కనపడినప్పుడు కూడా మామూలుగానే మాట్లాడతాడు తప్పితే ఆ విషయాన్ని కానీ ఇప్పుడు అన్న కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోడండి. అది బాలయ్య మనస్తత్వం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.